వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లలో ఈరోజు మనం అల్ ఫత్తాహ్ గురించి తెలుసుకుందాం. అల్ ఫత్తాహ్ పవిత్ర ఖుర్ఆన్ పవిత్ర ఖుర్ఆన్ అల్ ఫత్తాహ్ సూరాలో ప్రారంభమవుతుంది. అల్ ఫత్తాహ్ అంటే ప్రారంభం లేక పవిత్ర దైవ సందేశ సంపదను చెవి లేక తెరిచే తాళం చెవి లేక బీగం అని అర్థం. ఈ సూరా ఖుర్ఆన్కు ఉపోద్ఘాతం, కీల కీలకాంశం, ఇంకా హృదయం లాంటిది. కాబట్టి ప్రతి నమాజ్లో దీన్ని పఠిస్తారు. అల్ ఫత్తాహ్ సూరా పఠిస్తే చాలు, సంక్షిప్తంగా ఖుర్ఆన్ను పఠించినట్లే. కాబట్టి అల్లాహ్ అల్ ఫత్తాహ్ ఆద్యుడు, విశ్వ ప్రజలకు విశ్వాసాన్ని ప్రకటించేలా చేసినవాడు. ఆయనే ప్రజల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు, సన్మార్గాన్ని చూపేవాడు. అల్లాహ్ ఒక్కడే, ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయన సర్వాధికారి, దయామయుడు. ఆయన దుష్ట ఆయన దుష్ట శిక్షకుడే కాదు, పశ్చాత్తాప భావంతో తమ తప్పుల్ని క్షమించమని వేడుకునే దాసుల పట్ల క్షమతో వ్యవహరించి వారి క్షేమాన్ని కాంక్షించేవాడు కూడా. అయితే షిర్క్ బహుదైవారాధనను మాత్రం క్షమించనని ప్రకటిస్తున్నాడు అల్లాహ్. తన పట్ల విశ్వాసం చూపని వారికి నరకమే శరణమంటున్నాడు. అల్లాహ్ చనిపోయిన తర్వాత ఈ లోకంలో మనం చేసిన మంచి చెడుల గురించి ఆయన సమక్షంలో సమాధానం చెప్పుకోవాలని ఆయన చేత వివరించబడింది. తీర్పు దినానికి అల్లాహే యజమాని. ఈ విషయాన్ని మనకు తెలియజెప్పడానికి ఆయన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంనే కాక దివ్య ఖురాన్ గ్రంథాన్ని పంపాడు. దివ్య ఖురాన్ గ్రంథం ద్వారా మనకు మానవ సమాజాల గతం, వర్తమానం, ఇంకా భవిష్యత్ వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. మన జీవన విధానానికి సంబంధించిన అతి సూక్ష్మమైన విషయం కూడా ఈ గ్రంథంలో పేర్కొనటం జరిగింది. ప్రపంచంలోని వ్యక్తులు, సమాజాలు, జాతుల చరిత్రలు అన్నింటినీ అల్లాహ్ తెలియజేశాడు. ప్రపంచంలోని వ్యక్తులు, సమాజాలు, జాతుల చరిత్రలు అన్నింటినీ అల్లాహ్ తెలియజేశాడు. ఈ సృష్టి యావత్తును ఆయనే సృజించాడు. మరణించిన తర్వాత మనమంతా ఆయన వద్దకే మరలిపోవాలి. అల్లాహయే అత్యంత శక్తిమంతుడు, సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనే సృష్టికర్త, పోషకుడు, తీర్పు దినానికి యజమాని. ప్రపంచంలోనూ మనకు సర్వ సదుపాయాలు కల్పించాడు. పరలోకంలోనూ శిక్ష లేక బహుమానాన్ని ప్రసాదించేది కూడా ఆ అల్లాహయే. అంతా మన ప్రవర్తన పైనే ఆధారపడి ఉంది. మనం దేనికి అర్హులమో ఆయనే నిర్ణయిస్తాడు. కాబట్టి అల్లాహ్ అల్ ఫత్తాహ్ మన అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞానోదయాన్ని ప్రసరించేవాడు. ఆయన్ని కొలిచే సరి అయిన విధానమేదో మనకు తెలియజేసిన వాడు ఆయనే. అల్లాహ్ మనందరికీ జ్ఞానోదయం కలుగజేయాలని ఆయన్ని మాత్రమే ఆరాధించి సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకుందాం. ఆమీన్. జజాకల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.